ఈ మధ్యకాలంలో అది మనం వింటలేదు, కానీ 20, 30, 40 సంవత్సరాల క్రితం సాధారణంగా క్రైస్తవులను ఉద్దేశించి క్రైస్తవేతరులు ఇలా అంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు సినిమాలు చూడరండి, ఎందుకని? ప్రభుని నమ్ముకున్నారు. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారండి, అబద్ధాలు చెప్పరు. అతను బూతులు మాట్లాడండి, ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడు, బూతులు మాట్లాడు. ప్రేమ దోమ అని చెప్పి అతను కూడా పడ్డండి, ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడు. నేను అనుకున్నట్టుగా అతను మోసాలు చేసేవాడు కాదండి, ఎందుకని? ప్రభుని నమ్ముకున్నాడండి అని నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో అలా అద్భుతమైన సాక్ష్యాన్ని వింటున్నావా, వినగలుగుతున్నావా? అయితే వినిపించాలి. ఒకవేళ అటువంటి సాక్ష్యాలు తరిగిపోతున్నట్లయితే, కరిగిపోతున్నట్లయితే నువ్వు స్టార్ట్ చేయాలి. నిన్ను బట్టి ఆ సాక్ష్యం చెప్పగలగాలి. అడుగుతున్నాను ఫ్రెండ్స్, ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవిస్తున్నామా? జీవించాలి. సైతాను ఎప్పటికప్పుడు మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. మన చేతులను అభ్యంతరకరంగాను, మన కళ్ళను అభ్యంతరకరంగాను, మన చేతలను అభ్యంతరకరంగాను, మన నడకను అభ్యంతరకరంగాను, మన పడకను అపవిత్రముగాను మార్చే ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. కానీ మనం చేయాల్సింది ఏమిటా అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఆ పాపాన్ని జయించాలి. మరి పాపమును జయించాలంటే ఏం చేయాలి? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏమిటట? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయని వాడు, ప్రార్థించని వాడు సాతాను శోధనలు జయించడం సాధ్యం కాదు.